ఎన్నికల వేళ వరంగల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వరంగల్ పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. కబ్జా చేసిన స్థలంలో కూర్చుని అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని ఆయన మండిపడ్డారు. ఎఫ్ఎస్ఎల్ ఘటనను రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటని, జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడటంతోనే కేటీఆర్ ఇలా అసహనంతో ఊగిపోతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి కేసీఆర్ కుటుంబం మొత్తం వణికిపోతుందని అన్నారు. కబ్జా పెట్టిన పార్టీ ఆఫీసులో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దొంగ అన్నట్టు రేపో మాపో జైలు పోవలసిన విచారణ కంప్లీట్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ కేసుల, రేసింగ్ కేసుల, వాట్లల్లా వీట్లల్లా కుటుంబం రేపో మాపో జైలు పోవలసిన ఇది ఉండి ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వచ్చి నోటికి ఏది వస్తుంది మళ్ళా మాట్లాడటమే. మారదా బుద్ధి మారదా మీది? అక్కడేదో షార్ట్ సర్క్యూట్ అయితే సార్ వానకాలం చలికాలం ఇదే కాలిందని అంటాడు, ఇంకేదో ఏది దొరికితే అదే. రేపు మాపో చెల్లపల్లి పోయేది మీరు మీ కుటుంబమే బాబు. మీరు ఎక్కడ దానికి ఆలోచనలో ఉన్నారో మీకు అర్థం కావట్లే. కానీ మీరు హన్మకొండకు వచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి కదా. గతంలో 10,000 ఇస్తా అని చెప్పి పారిపోయింది నువ్వే కదా. నయం నగర్ బ్రిడ్జ్ మీద కూర్చొని 10,000 ఇస్తాను పోలే తీసుకొస్తాను ఎలక్షన్ అయిపోయి తీసుకొస్తా అని చెప్పి నువ్వంటివి బండి పోతే బండి ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా అని ఆయన మాట్లాడే ఇవన్నీ జరిగినాయి చూసింది కదా. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి హన్మకొండకు వచ్చి సర్వనాశనం చేసిన హన్మకొండకు వచ్చి 6 ముక్కలు చేసి ఆగమాగం చేసి 200 కోట్ల రూపాయల కబ్జా పెట్టిన కార్యాలయంలో దొంగలు తిరిగి కూర్చొని మీరు మాట్లాడుకుంటే దానికి అర్థం లేదు, పద్ధం లేదు. మీరు చెయ్యని అరాచకం ఉన్నదా? దాన్ని పట్టుకుని ఒక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాదు తెల్లారి కేలి ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతారో అర్థం కాబట్టి ఎందుకు భయపడతారో అర్థం కావట్లే. ఊర్లలో పోతే నిన్ను బావని ఊర్లలో పోతే గెదివి కొడతారు, ఇంకా బుద్ధి రాలే మారకపోతే ఎట్లా? దీనికి జరుగుతుంది అని ఆలోచన చెయ్యరా మీరు నిజంగా? సూర్యాపేట